వెల్కమ్ టు ఆస్కిన్స్ అకాడమీ. జనవరి 19, 2017 డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్లో మనం ఉన్నాం. ముందుగా ప్రశ్నను ప్రారంభిద్దాం. ద కాల్కత్తా అనే బుక్ను ఎవరు రాశారు అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఏ కునల్ బసు, బి కె సచ్చిదానందన్, సి ఎర్నెస్ట్ హెమింగ్వే, డి వెంకట సుబ్బారావు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి కునల్ బసు. ఈ బుక్లో మనుషులు పడుతున్న బాధలు, ఎట్లా దోపిడీ గురవుతున్నారు అనే విషయాన్ని ఈ బుక్లో రాయడం జరిగింది. కరంగ్ అనేది ఒక దీవి, భారతదేశంలో మొట్టమొదటి నగదు రహిత దీవి. ఇది ఏ రాష్ట్రంలో ఉన్నదని ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్ ఏ గుజరాత్, బి మణిపూర్, సి కేరళ, డి మిజోరాం. దీని యొక్క ఆన్సర్ వచ్చి మణిపూర్. ఈ కరంగ్ అనే దీవి మొదటి నగదు రహిత, భారతదేశంలో మొదటి నగదు రహిత దీవిగా పేరుగాంచింది. దీన్ని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ దీన్ని అనౌన్స్మెంట్ చేసింది. సో జనవరి 9 నుంచి ఇక్కడ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేది ప్రారంభమైంది. పాస్పోర్ట్ ఇష్యూలో ఇండియా యొక్క ర్యాంకింగ్ ఎంత అని చెప్పేసి ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఆప్షన్ ఏ 88, ఆప్షన్ బి 102, ఆప్షన్ సి 57, ఆప్షన్ డి 78. ఇండియా పాస్పోర్ట్ ఇష్యూలో 75వ స్థానం గెలుచుకుంది. మొత్తం 157 కంట్రీస్ ఉంటే అందులో మనది 78వ స్థానం మనకు దక్కింది. ఫస్ట్ పాస్పోర్ట్ ఇష్యూలో మొదటి కంట్రీ జర్మనీ, దాని తర్వాత సింగపూర్, దాని తర్వాత స్వీడన్లో ఉన్నాయి. సో ఈ పాస్పోర్ట్ ఇష్యూస్ గురించి ఏ ఆర్గనైజేషన్ వీటికి ర్యాంకింగ్స్ ఇష్యూ చేస్తుందంటే passportindex.org అనే సంస్థ పాస్పోర్ట్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన సమ్మిళిత వృద్ధి సూచి 2017 భారత్ యొక్క సూచి ఎంత అనేది ప్రశ్న అయితే ప్రశ్న మరోసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన సమ్మిళిత వృద్ధి సూచిలో భారత్ యొక్క స్థానం ఎంత 2017లో అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఏ 79, బి 88, సి 60, డి 45. ఆన్సర్ వచ్చేసి 60. మొత్తం 79 అభివృద్ధి చెందిన దేశాలు ఇందులో పాల్గొన్నాయి. సో దీంట్లో టాప్ వచ్చేసి లుథీనియా ఫస్ట్ వచ్చేసింది. సెకండ్ వచ్చేసి అజర్బైజాన్ అండ్ హంగేరీ తర్వాత స్థానంలో నిలిచాయి. సో మనది మాత్రం 60వ స్థానం. సో దీన్ని సమ్మిళిత వృద్ధి సూచి అసలు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇస్తారంటే వృద్ధి, అభివృద్ధి మరియు వివిధ తరాల మధ్య సమానత్వం మరియు సుస్థిర అభివృద్ధి ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఐడియాని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మౌలినొంగ్ విలేజ్ ఇది ఆసియాలోనే మొదటి క్లీనెస్ట్ విలేజ్గా పేరుగాంచింది. ఇది ఏ రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, బి మేఘాలయ, సి మణిపూర్, డి నాగాలాండ్. సో ఇది మేఘాలయలో ఉంది. ఇది ఆసియాలోనే మొదటి క్లీనెస్ట్ విలేజ్గా పేరుగాంచింది. ఇది కాశీ కొండలకు దగ్గరగా ఉంటుంది, మేఘాలయ డిస్టిక్లో ఉంది. సో ఇది 2003లోనే క్లీనెస్ట్ విలేజ్గా అవార్డు పొందింది. సో రోజు ఇక్కడికి 500 మంది యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ 550 మంది గ్రామస్తులు ఇక్కడ ప్రతి శనివారం దీన్ని తమ గ్రామాన్ని పరిశుద్ధం చేసుకుంటారు. సో ఇవాళకింతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.